ఏ గవర్నమెంట్ వచ్చినా మా బ్రతుకులు మారవు. మేడిపండు చూడు మేలిమై ఉన్నట్టుగా బయటికి చూడడానికి గవర్నమెంట్ స్కూల్ అన్ని బాగానే ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని బాగానే ఉంటాయి. లోపల పోతే కానీ తెలుస్తుంది వాడు. నీళ్ళ చారు పెట్టడము, పురుగులన్నం పెట్టడము, బాత్రూమ్స్ సరిగా లేవు. ఆ ఉన్న బాత్రూమ్స్ కూడా డోర్స్ కరెక్ట్ లేక పిల్లలు చున్నీలు ఏలాడేసుకుని స్నానాలు చేస్తున్న పరిస్థితి. కూలీనాలు చేసే పిల్లలు కానీ ఇంకా ఏ ఉప్పర్ పని చేసే పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు గారా, వాళ్ళకి మానవత్వం ఉండదా? వాళ్ళొకటి విద్యను అడుగుతున్నారు. అడిగినంత మాత్రాన మనకి ఈ విధంగా మనము వాళ్ళని బలి తీసుకోవడం ఎంత మటుకు న్యాయం ఇది? ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి ఉండడము అంటే అన్ని విధాల నష్టమే. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని, విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలని పరిష్కరించాలన్నా కానీ, ఆ సమస్యల గురించి పోయి మాట్లాడాలన్నా కానీ ఒక ముఖ్యమంత్రిని వెళ్ళి అంత ఈజీగా కలవలేము మేమందరం. అదే విద్యా మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ సపరేట్గా ఉంటే దానికోసం మేము వెళ్ళి పోరాడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, ప్రత్యేకంగా కలిసి మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవడానికి అవుతుంది. ఈయన ఉండడం వల్ల మేము ఆ సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నాం, ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళకపోతున్నాము. ఆయన దాని పట్ల కూడా దృష్టి పెట్టి ఒక పర్యవేక్షణ కూడా చేయట్లేదు. విద్యా వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఏం సమస్యలు ఉన్నాయి దాని మీద చేయట్లేదు. కొంతకాలం నుంచి హాస్టల్స్ కూడా విజిట్ చేశాము, తల్లుల సంఘం నుంచి, బాల హక్కుల పరిరక్షణ వేదిక నుంచి చేసినప్పుడు మా దృష్టికి చాలా విషయాలు వచ్చినాయి. అంటే హాస్టల్లో చాలా సమస్యలు పిల్లలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు రోడ్ ఎక్కుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారంటే పిల్లలకి నాణ్యమైన భోజనం లేదు. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు విద్యను బోధించగలుగుతారు, చదువుకోగలుగుతారు. కానీ వాళ్ళు హెల్తీగా ఉండాలంటే నాణ్యమైన భోజనం ఉండాలి. పిల్లలకి నాణ్యమైన భోజనం లేదు. ఏంది పరిస్థితి అని అంటే పిల్లలకి వాళ్ళకి టీచర్లకి బడ్జెట్ రావట్లేదు, నిధులు రాక మేము పిల్లలకి పెట్టలేకపోతున్నాం అని చెప్పి టీచర్లు అంటారు. నీళ్ళ చారు పెట్టడము, పురుగులన్నం పెట్టడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి. నాణ్యమైన ఫుడ్ పెట్టట్లేదు స్కూళ్ళల్లో, హాస్టల్స్లలో. సేమ్ టైం వాళ్ళకి హాస్టల్లో కూడా తరగతి గదుల కొరత ఉంది, అకామిడేషన్ ప్రాబ్లం కూడా ఉంది. ఒక్కొక్క గదిలో 60-70 మంది పిల్లలు బస చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని హాస్టల్లో కేజీబీలో చూసుకుంటే కనుక నైట్ బెంచీలు బయట పెట్టి, క్లాస్ రూమ్లో బెంచీలు బయట పెట్టి నైట్ అక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ బెంచెస్ క్లాసులలో సెట్ చేసుకునే పరిస్థితి ఈరోజు ఆడపిల్లలు ఎదుర్కొంటున్నారు. బాత్రూమ్స్ సరిగా లేవు. ఆ ఉన్న బాత్రూమ్స్ కూడా డోర్స్ కరెక్ట్ లేక పిల్లలు చున్నీలు ఏలాడేసుకుని స్నానాలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళు నెలసరి సమయం ఉన్నప్పుడు కనుక వాళ్ళు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పిల్లలు ఫ్రీగా వాళ్ళ వాళ్ళ పనులను వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనమాట. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ప్రభుత్వం వెంటనే విద్యకు 20% బడ్జెట్ కేటాయించాలి. విద్యకు 20% బడ్జెట్ కేటాయించేంత వరకు మేము తల్లుల సంఘం ఎక్కడ కూడా వెనుకంజ వేసేదే లేదు. మేము ఎంతవరకైనా సిద్ధము, ఎక్కడికైనా వెళ్తాము, ఎక్కడ ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు గతంలో మేము అసెంబ్లీని కూడా ముట్టడించినాం ఈ విషయంలో. మళ్ళీ కూడా మేము అసెంబ్లీని ఉంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ 20% బడ్జెట్ కేటాయించేంత వరకు మేము తల్లుల సంఘం నుంచి పోరాడుతూనే ఉంటాం. మా ఒక్క డిమాండ్ అది. ఏ గవర్నమెంట్ వచ్చినా మా బ్రతుకులు మారవు. ఎందుకంటే ఇదే హాస్పిటల్స్, ఇవే గవర్నమెంట్ స్కూళ్ళు తప్ప ఏముండవు. మా బతుకులు మారలేవు కూడా, ఇప్పటిదాకా మారలేవు కూడా. ఎందుకంటే మేడిపండు చూడు మేలిమై ఉన్నట్టుగా బయటికి చూడడానికి గవర్నమెంట్ స్కూల్ అన్ని బాగానే ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని బాగానే ఉంటాయి. లోపల పోతే కానీ తెలుస్తుంది వాడు లోపల ఎట్లా ఉంది, వాష్రూమ్లు ఎట్లా ఉన్నాయి, ట్రీట్మెంట్. స్కూల్ అయినా కూడా వాష్రూమ్లు ఎట్లా, పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఆహారం ఎట్లా తింటున్నారు, ఎక్కడ కూర్చొని తింటున్నారు, వాళ్ళ క్లాస్ రూమ్లు ఎట్లా ఉన్నాయి, అవన్నీ చూడాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా మేము మారం సార్. ఇంతే సార్. ఇంకా బడ్జెట్ తగ్గిస్తున్నారు తప్ప పెంచడం అయితే లేదు సార్. కంపల్సరీ పెంచాలని మేము కోరుకుంటున్నాం సార్. విద్యాశాఖ మంత్రిని నియమిస్తే ఒక ప్రణాళికబద్ధం అనేది రూపొందించుకోవచ్చు, రూపకల్పన. ఆ బడ్జెట్ స్కామ్ చేయడానికే విద్యాశాఖ మంత్రిని నియమించడం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఎన్ని రకాల వర్క్ చేయలేరు కాబట్టి ఏ సబ్జెక్టు మంత్రి ఆ సబ్జెక్ట్ నియమిస్తేనే మన ప్రణాళిక బడ్జెట్ భవిష్యత్తు తరాల జీవితాన్ని బాగుపరిచే రూపకల్పన, మన దేశ ప్రణాళిక తయారు చేసుకునే అది సిద్ధాంతం అనేది ఉంటుంది. సో ఇది ఒకటి రిక్వెస్ట్, తల్లుల సంఘంగా 20% బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం ఎంత పెద్ద పోరాటమైనా చేయడానికి సిద్ధం. రానున్న బడ్జెట్లో 20% విద్యకు గనక కేటాయించినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ నుంచి ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఎన్నైతే పాఠశాలలు ఉన్నాయో ఇవన్నీ పాఠశాలలు కూడా మెరుగుపడతాయని కోరుకుంటూ రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ 20% బడ్జెట్ విద్యకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. కాగితాల లెక్కలు ఉన్నాయి గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయన ఇది చేసి నేను ఇది చేసిన అన్నట్టు చెప్పుకోనికనే ఉన్నది, కానీ పేపర్ వర్క్ ఉంది, కానీ ఆచరణ రూపంలో లేదు. ఎవరు వచ్చినా, ప్రభుత్వాలు వచ్చినా ప్రజలను మోసగిస్తుర్రు, విద్యార్థులను మోసగిస్తుర్రు, టీచర్లను మోసగిస్తుర్రు తప్ప వాళ్ళకు ఒరిగేది ఏం లేదు. పేపర్ మట్కే వీళ్ళు చెప్తారు, వాగ్దానాలు చేస్తారు, కానీ ఆచరణలో పెట్టడం లేదు.
పిల్లలకు నాణ్యమైన భోజనం లేదు. ఏదో ఎప్పుడో వండిన భోజనము పిల్లలకు పంపిస్తారు. ఓన్లీ పప్పుచారు అన్నదే పెడుతున్నారు. ఇట్లాంటి ఫుడ్ పెట్టడం ఎందుకు వాళ్ళకు? వాళ్ళను ప్రాణాలతోటి చెలగాటం ఆడడం ఎందుకు? పిల్లలకు విద్య చెప్పమని అడుగుతున్నాం కానీ వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటం ఆడమని చెప్తున్నామా? ఇంకోటి ఎక్కడైనా కానీ మాకు న్యాయం అన్నది జరగట్లేదు. మేము ఇది ఎంతవరకైనా పోరాడతాం, ఎంతవరకైనా తీసుకెళ్తాము. పిల్లల కోసం మేము విద్యను ఒకటే అడుగుతున్నాం, ఇంకా వేరే ఏమి అడగట్లేదు కదా. మీ ఇంట్లోకి మేము ఏ వివరమంటలే కదా. ఇంకోటి ఇదే విషయాల వల్ల మీ ఇంట్లో పిల్లల్ని చదివించి మీ ఇంట్లో పిల్లలకి ఈ విషయాలుగా ఇదే విధంగా మీరు ఫుడ్ పెట్టి ఇదే విధంగా నాణ్యమైన విద్యను అభ్యసిస్తారా మీరు? ఎందుకు వేరే పిల్లవాళ్ళతో ఇట్లా చేస్తారు? కూలీనాలు చేసే పిల్లలు కానీ ఇంకా ఏ ఉప్పరి పని చేసే పిల్లలు కానీ వాళ్ళు పిల్లలు గారా? వాళ్ళకి మానవత్వం ఉండదా? వాళ్ళు ఒకటి విద్యను అడుగుతున్నారు. అడిగినంత మాత్రాన మనకి ఈ విధంగా మనము వాళ్ళని బలి తీసుకోవడం ఎంత మటుకు న్యాయం? ఇది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎవరైనా కానీ ఇదే క్వశ్చనే కదా వాళ్ళకి. ఇది వాళ్ళు ఇట్లాంటిది పిల్లల వల్ల ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏమి పరిపాలన చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఒకసారి మా స్కూళ్ళలోకి వచ్చి మీరు విజిట్ చేసి చూడండి. మేము తల్లులం బయటకు వచ్చి, ఆడవాళ్ళం బయటకు వచ్చి ఈ విధంగా మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నప్పుడు మాకు దానికి సమాధానం చెప్పండి మీరు. మేము నాణ్యమైన విద్య కావాలా, పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏ వసతులు సరిగ్గా లేవు, ప్రతి స్కూల్లో లేవు. ఎందుకంటే మేము కూడా మధ్యతరగతి వాళ్ళకే తెలుస్తుంది బాధ, ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తారు, వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటారు. మేము మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడే పని కానీ ఇంట్లో పిల్లలతోటి ఉండి లేక కూలి దొరకక పస్తులు వండుకునే రోజులు కూడా ఉన్నాయి తల్లిదండ్రులు. అటువంటి పిల్లలు మా పరిస్థితి ఇట్లా కావద్దు. మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, గవర్నమెంట్ స్కూళ్ళని మంచిగా చదువుకొని ఉండాలని వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళలాగానే మా పిల్లలు కూడా ఒకప్పటికి మంచోళ్ళ ఇట్లా పైకి ఎదగాలని ఆశ ఉంటుంది ప్రతి తల్లిదండ్రికి. ఈ ప్రభుత్వం ఎట్లనైనా 20% బడ్జెట్ కేటాయించాలని మేము ఇప్పటికి ఉన్న ఇప్పుడు ఎవరైనా విద్యాశాఖ మంత్రి అయినా కూడా ఇదే విన్నపం కోరుకుంటాము. మేము తలుచుకుంటే దేనికైనా రెడీగా ఉన్నాము, ఎంత పెద్ద ధర్నా అయినా చేయగలుగుతాము. ఆడవాళ్ళం అంటే ఆదిశక్తిలో మేము దేనికైనా అన్నిటికీ రెడీగానే ఉన్నాము. మేము ఇప్పుడు విద్యకు 20% బడ్జెట్ కోసమని పోరాడుతున్నాము. ఈ 20% బడ్జెట్ తప్పకుండా మాకు అందించాలి. ఇప్పుడు పిల్లలు ఎదుర్కొంటే సమస్యలు చాలా ఉన్నాయి స్కూళ్ళల్లో. వాళ్ళ తిండి పోషక పదార్థాలు సరిగ్గా లేక స్కూళ్ళు ఉదయం మార్నింగ్ షిఫ్టింగ్ సిస్టమ్ ఉండడం వల్ల పిల్లలు వేరే విధంగా పనిచేసి డబ్బులు సంపాదించడానికి అలవాటు పడి దురలవాట్లకు కూడా అలవాటు అవుతున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు బడ్జెట్ని అందించి పిల్లలకు తగు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్.